समस्या खेल जैसी लगती है। हर समस्या में मुस्कुराना सिखलाता है राजयोग। हर समस्या में मुस्कुराना सिखलाता है राजयोग। इंसान को जीने की कला सिखलाता है राजयोग। ఓం శాంతి. ఈరోజు మురళి 17/12/2021. मीठे बच्चे, संगम युग पुरुषोत्तम युग है। यहाँ की पढ़ाई से 21 जन्मों के लिए तुम उत्तम से उत्तम पुरुष बन सकते हो. మధురమైన పిల్లలారా, సంగమ యుగము పురుషోత్తమ యుగము. ఇక్కడుండే ఈ చదువు ద్వారా 21 జన్మల వరకు మీరు ఉత్తమోత్తమైన పురుషులుగా తయారు కాగలరు. 21 జన్మల వరకు మీరు ఉత్తమోత్తమైన పురుషులుగా తయారవ్వగలరు. प्रश्न, आंतरिक खुशी में रहने के लिए कौन सा निश्चय पक्का होना चाहिए? आंतरिक खुशीలో ఉండడం కోసం ఏ నిశ్చయం పక్కాగా ఉండాలి? उत्तर, पहला निश्चय चाहिए कि हम विश्व के मालिक थे, बहुत धनवान थे, हमने ही पूरे 84 जन्म लिए हैं. अब बाबा हमको फिर से विश्व की बादशाही देने आए हैं. మొట్టమొదటిది నిశ్చయం ఉండాలి, మేము విశ్వానికే మాలికులుగా ఉండేవాళ్ళం, చాలా ధనవంతులుగా ఉండేవాళ్ళం. మేమే పూర్తి 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు బాబా మరలా విశ్వ రాజ్యాధికారం ఇవ్వడానికి వచ్చారు. అవి हम त्रिकालदर्शी बने. ఇప్పుడు మేము త్రికాలదర్శిగా తయారయ్యాము. रचता बाप द्वारा रचना की आदि मध्य अंत को हमने जाना है. రచయిత బాబా ద్వారా రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని మేము తెలుసుకున్నాము. త్రికాలదర్శిగా తయారవడం అంటే రచయిత అయిన బాబా ద్వారా రచన యొక్క అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం తెలుసుకున్నాము. ऐसा निश्चय हो तब आंतरिक खुशी रहे. ఇటువంటి నిశ్చయము ఉన్నప్పుడు ఆంతరిక ఖుషి ఉంటుంది. గీత్, నయనహీన్ కో రాహ్ దిఖావో ప్రభు, నయనహీనులైన మాకు మార్గం చూపించు ప్రభు అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत के लाइन सुनी, పిల్లలు పాటలో లైన్ విన్నారు కదా. अब बाबा आकर कितनी अच्छी तरह बताते పురుషోత్తం बनने బాబా వచ్చి ఎంత మంచి మార్గం చూపిస్తున్నారో, పురుషోత్తములయ్యే మార్గం. నయనహీనులైన మాకు మార్గం చూపించో ప్రభు అన్నారు. ఎటువంటి మార్గం చూపిస్తున్నారు బాబా వచ్చి? పురుషోత్తములుగా తయారయ్యే మార్గం చూపిస్తున్నారు. दुनिया में भी अनेक प्रकार के कॉलेज यूनिवर्सिटीज़ हैं जहाँ भी पोजीशन के लिए पढ़ते हैं. फिर कोई क्लर्क, कोई मजिस्ट्रेट, कोई चीफ जस्टिस बनते हैं. पुरुष उत्तम पद पाते हैं, परंतु वो सब है कलयुग के लिए उत्तम पद. बाप आकर सतयुग के लिए उत्तम पद प्राप्त कराते हैं. यह है संगम युग. इसमें उत्तम ते उत्तम बनना है. ప్రపంచంలో అనేక రకాల కాలేజ్ యూనివర్సిటీలు ఉన్నాయి.
పొజిషన్ పదవి కోసం చదువుకుంటారు వెళ్ళి అక్కడ. కొంతమంది చదువుకున్న తర్వాత క్లర్క్ అవుతారు, కొంతమంది మజిస్ట్రేట్ అవుతారు, కొంతమంది చీఫ్ జస్టిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే పురుషులు మానవులు ఉత్తమ పదవి పొందుతున్నారు చదువుకుని. కానీ అవన్నీ కలియుగంలో ఉండే ఉత్తమ పదవులు. బాబా వచ్చి సతయుగం కోసం ఉత్తమ పదవి ప్రాప్తింపచేస్తున్నారు. ఇది సంగమయుగం. ఇందులో ఉత్తమోత్తములుగా తయారవ్వాలి. బాబా ఇక్కడ వచ్చి సతయుగం కోసం उत्तमोत्तम तैयार చేస్తున్నారు. मनुष्य जो भी नॉलेज पढ़ते हैं वो उत्तम बनने के लिए. अब ये है रूहानी नॉलेज जो भविष्य के लिए है. ये संगम युग है, पुरुषोत्तम युग. మానవులు స్కూల్ కాలేజ్లో కూడా జ్ఞానం పొందాలి అని, ఆ జ్ఞానం చదువుకునేది కూడా ఒక ఉత్తమమైన మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చదువుకుంటారు. అయితే ఇక్కడ మన రోజు చదువుకునేది రూహానీ నాలెడ్జ్, ఆత్మిక జ్ఞానం. ఇది భవిష్యత్ కోసం చదువుకుంటున్నాము. संगम युगम पुरुषोत्तम युगम अయింది. चित्रों में जहाँ भी संगम युग है वहाँ पुरुषोत्तम जरूर लिखना चाहिए. हर एक चीज़ उत्तम बनाई जाती है. చిత్రాలలో కూడా ఎక్కడెక్కడ సంగమయుగము అనే పదం మనం వాడాల్సి వస్తుందో అక్కడ పురుషోత్తమ అనే పదం కూడా తప్పకుండా యాడ్ చేసి రాస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువుని కూడా ఉత్తమంగా తయారు చేయడం జరుగుతుంది. बाबा बच्ची तुम जानते हो ये लक्ष्मी नारायण कितना पुरुषोत्तम है. उन्होंने जेवर वस्त्र आदि कितने शोभनीक होते हैं, तो ऐसे चित्र बनाने चाहिए. बाबा చెప్తున్నారు లక్ష్మీనారాయణలు ఎంత పురుషోత్తములు. వారి నగలు కానీ వస్త్రాలు కానీ ఇవన్నీ ఎంత శోభనీకంగా ఉంటాయి కదా. ఇలాంటి చిత్రాలు तैयार చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. बाबा तो डायरेक्शन ही देंगे. बच्चे तो शहरों में घूमते फिरते हैं, उन्हों को ही ध्यान में आना चाहिए कि कैसे कैसे शोभनीक आकर्षण वाले चित्र बनाए जिससे भव का अच्छा हो. बुद्धि में सारा दिन ये याद रहना चाहिए कि हम उत्तम से उत्तम पुरुष बन रहे हैं. कौन बनाते? सबसे उत्तम बाप. బాబా డైరెక్షనే ఇస్తున్నారు. పిల్లలు ఇది అమల్లో పెట్టాలి. పిల్లలు సిటీలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇంకా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు కదా. పిల్లలకి ఇది బుద్ధిలో గమనిక కలగాలి. ఎలా మేము శోభనీకమైన ఆకర్షణ కలిగిన చిత్రాలు తయారు చేయాలి, అది చూడగానే మంచి ఆర్భాటంగా కనిపించేలాగా, అట్రాక్ట్ చేసేలాగా అని మీ బుద్ధిలో ఈ ఆలోచనలు నడవాలి అని చెప్తున్నారు బాబా. రోజంతా ఇదే మీ బుద్ధిలో ఉండాలి. ఉత్తమమైన పురుషులుగా తయారవుతున్నాం మేము. ఇప్పుడు ఎవరు తయారు చేస్తున్నారు? అందరికన్నా ఉత్తమమైన బాబా. తో ऊंच ते ऊंच श्रीमते एक बाप की, वो बाप ही बताते हैं. श्री का अर्थ है श्रेष्ठ. श्री का टाइटल सिर्फ देवताओं को ही दिया जाता है. उन्होंने आत्मा और शरीर दोनों पवित्र हैं. उनका जन्म भी पवित्रता से ही होता है. यहाँ कोई कभी जन्म पवित्रता से नहीं होता है. బాబా చెప్తున్నారు ఉన్నతమైన శ్రీమతము డైరెక్షన్ అంటే ఒక శివ్ బాబాదే. బాబాయే మనకి విషయాలన్నీ చెప్తున్నారు. శ్రీ అంటే అర్థం శ్రేష్టమైన. శ్రీ అనే టైటిల్ కేవలం దేవతలకే ఇవ్వగలము. ఎందుకంటే వారి ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉన్నాయి. వాళ్ళ జన్మ కూడా పవిత్రత శక్తితోనే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరి జన్మ కూడా పవిత్రత ఆధారంతో లేదు అని చెప్తున్నారు బాబా. सिख लोग गाते मूत पलीती. बाबा आकर मूत पलीती कपड़ों को धुलाई करते और उनको मनुष्य से देवता बनाते हैं. సిక్కులు కూడా గ్రంథంలో రాశారు, మురికి వస్త్రాలను శుభ్రం చేస్తాడు భగవంతుడు వచ్చి అని. కాబట్టి అందరి శరీరాలు ఇక్కడ
పవిత్రతా శక్తితో జన్మించట్లేదు కదా, యోగ బలంతో జన్మ లేదు కదా, అందుకే మురికి వస్త్రాలే అయి ఉన్నాయి. ఆత్మ కూడా మురికి అయిపోయింది. బాబా వచ్చి ఈ మురికి వస్త్రాలను శుభ్రం చేస్తున్నారు, దాంతో మనుషులు దేవతలుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. देवताएं विकार से पैदा नहीं होते, परंतु लोग समझते विकार बिना दुनिया कैसे चलेगी. దేవతలు వికారాలతో జన్మించరు అక్కడ అని చెప్తున్నారు బాబా. కానీ మనుషులు అనుకుంటారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని. बाप समझाते स्वर्ग में विष की पैदाइश होती नहीं. अभी तुम स्टूडेंट जानते हैं कि हम आए ही नर से नारायण बनने के लिए. इस राजयोग द्वारा हम राजाई प्राप्त करेंगे. బాబా చెప్తున్నారు స్వర్గంలో విషంతో జన్మ అనేది ఉండదు, వికారి జన్మ అనేది ఉండదు. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు తెలుసుకున్నారు కదా, నరు నుండి నారాయణ అవ్వడానికి మేము చదువుకుంటున్నాము, రాజయోగం ద్వారా రాజ పదవి పొందుతున్నాము అని. अगर कोई फेल हो जाते तो चंद्रवंशी में चले जाते. तुम्हारी तो है रावण से युद्ध, परंतु दुनिया में ये किसको मालूम नहीं है कि रावण हमारा पुराना दुश्मन है. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. రాజయోగం ద్వారా రాజ అధికారాన్ని పొందుతారు. ఫెయిల్ అయితే చంద్రవంశంలో అంటే త్రేతాయుగం నుండి వెళ్ళవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు మీ యుద్ధం రావణాసురుడితో జరుగుతుంది, ఇది ప్రపంచంలో ఎవరికి తెలీదు. రావణుడు మన పాత శత్రువై ఉన్నాడు అని. రావణ్ కా అర్థ नहीं जानते तो 10 शीश क्या है. 10 తలలు ఏంటి, ఎందుకు చూపిస్తాం రావణుడికి, ఇది కూడా అర్థం ఎవరికి తెలీదు. ఎందుకు చూపిస్తాం? పంచ వికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషంలో కలిపి 10 తలలు చూపిస్తాము. तुम बच्चे जानते हो विकारों की प्रवेशता से ही भ्रष्टाचारी बन जाते. सत्युग में सब శ్రేష్టాచారి హే. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, వికారాల యొక్క ప్రవేశత ఎప్పుడు జరిగిందో భ్రష్టాచారిగా తయారైపోతున్నాము. ఇప్పటి నుండి ద్వాపరయుగం నుండి. సత్యుగంలో అందరూ శ్రేష్టాచార్యులే. बाप कहते इस समय सब तमो प्रधान बुद्धि है, बिल्कुल अंधारे में है. ये भी गाया हुआ है कि कुंभकर्ण की नींद में सोए हुए. బాబా చెప్తున్నారు ఈ సమయంలో అందరిది తమో ప్రధాన బుద్ధి అయిపోయింది, పూర్తి అంధకారంలో ఉన్నారు. అందుకే కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తున్నారు అని కుంభకర్ణి రూపంలో గాయనం చేశారు. ఇప్పుడు మనుషుల యొక్క పరిస్థితిని ఏదైతే అజ్ఞాన నిద్రలో ఉన్నారో దానినే కుంభకర్ణి యొక్క కథ రాశారు. ఎవరో కుంభకర్ణుడు వేరేగా లేరు, మనుషుల యొక్క అజ్ఞాన నిద్ర. జబ్ ఆగ్ లగేకి తబ్ జాగేంగే. ఈ ప్రపంచానికి నిప్పు అంటుకుంటున్నప్పుడు మేల్కుంటారు ఈ నిద్ర నుండి అని చెప్తున్నారు బాబా. దేకో తుమ్ కిత్నా జగాతే ఫిర్ సో జాతే. మీరు ఎంత మేలు కలుపుతున్నారు వాళ్ళని, అయినా మళ్ళీ నిద్రపోతున్నారు. బాగానే ఉంది, మాకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు మాకేమీ అవసరం లేదు, మేమీ అంత శ్రమ పడక్కర్లేదు అని నిద్రపోతున్నారు. మేల్నే మీ तुम इतनी मेहनत करते हो, निकलते कितनी कुटुंब में कोई. మేళాలు పెట్టి చిత్రాలు కట్టి ఎంత శ్రమపడి ఎంత చెప్తారు మీరు, కానీ వచ్చేది ఎంతమంది వస్తున్నారు బాబా పిల్లలు అయ్యేది? కోటిలో కొద్ది మంది. ఇప్పుడు ఇంకా 10 మంది కోర్సు ఇస్తే ఒకరిద్దరైనా వినడానికి వస్తున్నారు అన్నట్టు. అప్పుడైతే పెద్ద మేళా పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, ఇప్పుడు దృష్టితో అయితే కోట్లే, అప్పుడు లక్షలు ఖర్చు అయ్యేది. ఇంత చేసాక ఒక్కరు జ్ఞానంలో వచ్చారా దానివల్ల అన్నట్టు ఉండేదన్నమాట. ఆగే చల్కర్ బహుత్ వృద్ధి హోగి తబ్ మనుషులకి బుద్ధి కూలేగి. ముందుకెళ్తూ మీ వృద్ధి జరుగుతుంది, అది చూసి మనుషుల బుద్ధి తెరవబడుతుంది. ఇక్కడ ఏదో ప్రాప్తి ఉంది అని వస్తారు. औरों के धर्म तो बहुत समय से पुराने हो गए तो उनकी वृद्धि होती है. అదే ఇతర ధర్మాలలో అయితే చాలా పాతబడి ఉన్నాయి ఆల్రెడీ, కాబట్టి వాటి వృద్ధి ఈజీగా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. తుమ్హారా ఏ छोटा सा पुराना झाड़ है, वे लोग तो मांस मदिरा सब कुछ खाते हैं, विकारों में भी जाते हैं. कहा जाता है संग तारे कुसंग बोरे. सत्य का संग तो एक बाप का ही है, कौन सा संग तारेगा ये नहीं जानते हैं. బాబా చెప్తున్నారు మీదైతే చిన్న పాత వృక్షం ఇది. ఇతర ధర్మాలకు ఇక్కడ కోటిలో కొద్ది మంది రావటానికి నిలబడడానికి కారణం అక్కడ నియమ నిబంధనలు ఉన్నాం.
మత్స్య మాంసాలు తింటూ ఉంటారు, వికారాల్లో కూడా వెళ్తూ ఉంటారు. అదేమీ తప్పు అని అంటే దూరం కావాలి వాటి నుండి అని అనుకోరు. బాబా చెప్తున్నారు సత్సాంగత్యం ఉన్నతిలో తీసుకెళ్తుంది, కుసాంగత్యం కిందకు ముంచేస్తుంది అని సిక్ గ్రంథంలో రాశారు. ఉన్నతిలో తీసుకెళ్లే సాంగత్యం అంటే సత్యం ఒక్క బాబాయే కదా, బాబా యొక్క సాంగత్యమే ఉన్నతిలో తీసుకువెళ్తుంది. ఎటువంటి సాంగత్యం ఉన్నతిలో తీసుకెళ్తుంది మనల్ని అనేది చెప్పారు అక్కడ, సత్సాంగత్యం ఉన్నతిలో తీసుకెళ్తుందని. కానీ ఏ సాంగత్యం అనేది ఇప్పుడు మనకు తెలిసింది, బాబా సాంగత్యమే మనల్ని బాగుపరుస్తుంది, ఉన్నతిలో తీసుకెళ్తుందని. కానీ అక్కడ రాసిన వాళ్ళకి తెలియలేదు ఎవరి సాంగత్యం అది చెయ్యాలి మనం, సత్సాంగత్యం అంటే ఇదే తెలియలేదు అంటున్నారు బాబా. गाते हैं नैया मेरी पार लगाओ खिवैया, हे बागवान कांटों से फूल बनाओ, इस कांटों के जंगल से पार ले जाओ, अब फूल तो यहाँ बनना है, दैवी गुण धारण करने हैं, पुरुषोत्तम बनना है, खान पान भी शुद्ध होना चाहिए, जो चीज़ें देवताओं को स्वीकार नहीं कराई जाती है तमोगुणी है वो नहीं खाना चाहिए। सब्जियों में भी सत्व रज तमो है। आजकल तो मनुष्य गरीब है ना, ज्ञान भी गरीबों को लेना है, शाहूकार लोग तो खूब पैसा उड़ाते हैं. బాబా చెప్తున్నారు మా జీవన నావను తీరానికి చేర్చు ప్రభు నావికుడా అని నావికుని రూపంలో భగవంతుని తలుచుకుంటూ పిలుస్తారు. అలాగే ఓ తోట యజమాని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయు అని పిలుస్తారు. కాబట్టి బాబా చెప్తున్నారు ఈ ముళ్ళ అడవి నుండి తీరానికి తీసుకెళ్ళిపో అని పిలిచారు కదా. ఇప్పుడు బాబా వచ్చారు, ఇక్కడ పుష్పాలుగా తయారవ్వాలి మీరు, దానికోసం దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి, పురుషోత్తములుగా తయారవ్వాలి, అన్న పానీయాలు కూడా శుద్ధంగా ఉంచుకోవాలి. దేవతలకి ఏ వస్తువులు నైవేద్యంగా పెట్టకూడదు అంటారు దేవతలకి. అలాంటి తమోగుణి వస్తువులు తినకూడదు మీరు. కూరగాయలు తమోగుణి అంటే మాంసాహారం అని అది ఎలాగో పెట్టరు, అది తినకూడదు. కూరగాయల్లో కూడా సతో రజోత్తమ స్థితిలో ఉన్నాయి. ఉల్లి వెల్లుల్లి అది వెజిటేబులే, అది మాంసాహారం కాదు కదా, కానీ రజోస్థితి ఉంటుంది అందులో. కూరగాయల్లో కూడా సతో రజోస్థితిలో ఉంటాయి, వాటిని చూసుకొని తినండి అని చెప్తున్నారు బాబా. ఈ రోజుల్లో మనుషులైతే పేదలై ఉన్నారు, జ్ఞానం కూడా పేదలే తీసుకోవాల్సి వస్తుంది. ధనవంతులైతే బాగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఈ జ్ఞానం యొక్క విలువ అంతా తొందరగా పట్టదు. बायोस्कोप देखना बहुत खराब है। अखबार में भी पढ़ा था कि फिल्म देखने जाना गोया नरक में जाना। जितना बड़े आदमी होते उतना ही गंद जास्ती करते। इस समय पूरा वेश्यालय है, बाप आकर शिवालय बनाते हैं। सारा मदार है पवित्रता पर, प्योरिटी है तो पीस और प्रॉस्पेरिटी भी है। रावण राज्य में कोई पवित्र हो नहीं सकता. బాబా చెప్తున్నారు సినిమా చూడడం అనేది చాలా చెడ్డ అలవాటు. న్యూస్ పేపర్లో కూడా ఒకసారి వేశారంట బాబా టైంలో, సినిమా చూడటం అంటే నరకానికి వెళ్ళడము అని. సిన్ అంటే పాపం, మా అంటే తల్లి, పాపానికి తల్లి కదా సినిమా. అయితే బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళై ఉంటారు, ఎంత డబ్బు ఉంటుందో అంత చెత్త ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవితంలో అంటున్నారు బాబా. అందుకే ఈ సమయం పూర్తి వేశ్యాలయము అని చెప్తారు ఈ ప్రపంచాన్ని. బాబా వచ్చి శివాలయంగా తయారు చేస్తున్నారు. ఆధారం అంతా పవిత్రత పైన ఉంది. పవిత్రత ఉంటే శాంతి సుఖము కూడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. रावण राज्य में एवरू पवित्रंगा लेरू। यहाँ ही युद्ध की बात है, योग बल से तुम रावण पर विजय पाते। यहाँ कितने ढेर मंदिर है, इकड़े युद्धम जरिगे विषయం ఉంది. సంగమయుగంలో రావణ్య పైన మీరు విజయం పొందుతున్నారు, ఇదే రామాయణ యుద్ధము అని చెప్తున్నారు బాబా. यहाँ कितने ढेर मंदिर है परंतु बायोग्राफी किसकी भी नहीं जानते। शिव के मंदिर में जाकर पूछो शिव की बायोग्राफी बताओ तो कुछ बता नहीं सकेंगे। तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार ज्ञान को जानते हैं। ఎన్ని మందిరాలు కట్టారు ఇక్కడ, కానీ ఎవరి చరిత్ర కూడా తెలీదు.
శివ మందిరాల్లో కూడా వెళ్ళి అడగండి, శివుడు యొక్క చరిత్ర ఏంటి చెప్పండి అంటే చెప్పలేరేమీ కూడా వారు. అయితే బాబా పిల్లలు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారమే జ్ఞానము అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రహస్యాలన్నీ తెలిసి ఉన్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు అంటే మీలో కూడా కొద్దిమంది ఉంటున్నారు అంటున్నారు బాబా. उत्तम मध्यम कनिष्ठ तो होते हैं, सारा मदार है पढ़ाई पर. ఉత్తమ మధ్యమ కనిష్ట తేడా అయితే ఉంటుంది కదా. నంబర్లో అందరూ ఒకేలాగా చదవటం లేదు. ఆధారం అంతా వారు చదువుకునే స్థితిని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. आत्मा कहती है हम तो नर से नारायण बनेंगे. पढ़ाता तो सबको राजयोग हो, परंतु फिर भी पुरुषार्थ अनुसार उत्तम मध्यम कनिष्ठ बनते. इसलिए बच्चों को पढ़ाई पर बहुत ध्यान देना चाहिए. ఆత్మ అంటుంది నరు నుండి నారాయణ అవుతాను నేను అని. బాబా వచ్చి రాజయోగమే నేర్పిస్తున్నారు, రాజా నారాయణే అయ్యేలాగా. కానీ పురుషార్థం ఎవరు ఎంత చేస్తారో దాని అనుసారం ఉత్తమ మధ్యమ కనిష్ట పదవులు తయారవుతాయి అని చెప్తున్నారు బాబా. అందువలన పిల్లలు చదువుపైన చాలా శ్రద్ధ పెట్టాలి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. शिव भगवान वाच कि योग अग्नि से तुम्हारे पाप भस्म हो जाएंगे और सतो प्रधान बन जाएंगे. इसलिए बच्चे याद की यात्रा को भूलो मत. शिव भगवान वाच ఇది యోగ అగ్ని ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి, మీరు సతో ప్రధానంగా తయారైపోతారు. అందువల్ల పిల్లలారా స్మృతి యాత్రను మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. अपनी दिल से पूछो कि हम प्रदर्शनी में ज्ञान तो बहुत अच्छा समझाते, परंतु याद की यात्रा में रहते. మీ హృదయంలో మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి. ప్రదర్శనలో చిత్రాల మీద చూపించి చాలా బాగా జ్ఞానం మేము అర్థం చేయిస్తున్నాము, కానీ స్మృతి యాత్రలో ఎంతవరకు నేను ఉండగలుగుతున్నాను, ఉంటున్నానా లేదా ప్రశ్నించుకోండి. యాదమే ఫెయిల్. కానీ బాబా చెప్తున్నారు స్మృతి విషయానికి వస్తే ఫెయిల్ అవుతూ ఉన్నారు పిల్లలు. ఇస్లియే ఓ అవస్థ ఓ ఖుషి ఖాయం नहीं रहती. అందుకే ఆ స్థితి, ఆంతరిక స్థితి, ఆ ఖుషి స్థిరంగా ఉండట్లేదు బాబా స్మృతి తక్కువ కావటం వలన. इस सब्जेक्ट में बच्चों को अभ्यास बढ़ाना चाहिए. అందుకే స్మృతి అనే ఈ సబ్జెక్ట్లో అభ్యాసాన్ని పెంచుకోవాలి పిల్లలు. चित्र भी ऐसे शोभनीक बनाने चाहिए जो कोई भी आकर पढ़ने से ही नॉलेज समझ जाए. अच्छी चीज़ होगी तो देखने बहुत आएंगे. इन चित्र बनाने वालों को कितना इनाम मिलता है. देवताओं के चित्रों को खास पुराना करके बेचते तो मनुष्यों को बहुत पसंद आते, बहुत पैसे देकर भी खरीद करते हैं. బాబా చెప్తున్నారు చిత్రాలు కూడా ఎంత శోభనీకంగా తయారు చేయాలంటే ఎవరైనా చదవగానే జ్ఞానం అర్థమైపోయేలా అలా తయారు చేయాలి. ఏదైనా మంచి వస్తువు అంటే చాలామంది చూడటానికి వస్తారు కదా. చిత్రాలు తయారు చేసే వారికి కూడా చాలా ప్రైజ్లు దొరుకుతాయి అంటున్నారు బాబా. దేవతా చిత్రాలు పాతవి అయ్యాక అమ్ముతుంటారనమాట బయట లౌకికంలో వాళ్ళు. పురాతన చిత్రాలని చాలా ఇష్టపడి కొనుక్కుంటారు, చాలా డబ్బులు ఇచ్చి కూడా కొంటారు అని చెప్తున్నారు బాబా. देवताएं सत्व प्रधान थे तो उन्होंने चित्रों का भी कितना मानिए, परंतु ये नहीं जानते कि भारत ही पुराने ते पुराना है. सबसे पुराने से पुराना शिव बाबा. पहले पहले शिव ही आते हैं, मनुष्य तो मुंझे हुए हैं. तुम भी अभी समझते कि पहले हम तुच्छ बुद्धि थे, अब क्या सके बन गए हैं. हम विश्व के मालिक थे, बहुत धनवान थे, परंतु तुम्हारे में भी निश्चय बुद्धि थोड़े हैं. नहीं तो बच्चों को आंतरिक खुशी होनी चाहिए कि वहाँ हमने तो पूरे 84 जन्म लिए हैं. कम पढ़ने वालों को कम जन्म मिलेंगे. जो सूर्यवंशी में आएंगे उन्होंने जरूर अच्छी पढ़ाई की होगी. ये पढ़ाई कितनी अच्छी है. బాబా చెప్తున్నారు దేవతలు సతప్రధానంగా ఉండేవారు కాబట్టి వారి విగ్రహాలకి ఎంత విలువ ఇస్తూ ఉంటారు, ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఇది తెలీదు, భారతదేశం అతి పురాతన దేశము. ఇంకా అంతకన్నా కూడా అందరికన్నా పురాతనమైన వారు ఎవరు అంటే, పురాతన చరిత్ర ఎవరిది అంటే శివ్ బాబాది. ఎందుకంటే మొట్టమొదట శివ్ బాబా వస్తున్నారు. తర్వాత ఒకే ఒక వ్యక్తి బ్రహ్మ బాబాను రచిస్తున్నారు. బ్రహ్మ బాబా ద్వారా 3 కర్తవ్యాలు చేస్తున్నారు. తర్వాత
బ్రాహ్మణులు, వారి నుండి దేవతలు. సృష్టి రచన అనేది ఇలా జరుగుతుంది కదా. కాబట్టి మొట్టమొదటి చరిత్ర ఎవరిది? శివ్ బాబాది, పురాతన చరిత్ర. మనుషులు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, ముందు మనది కూడా తుచ్చబుద్ధి ఉండేది, ఇప్పుడు ఎలా తయారైపోతూ ఉన్నాం బాబా పిల్లలే. విశ్వానికి మాలికులుగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవాళ్ళము. కానీ ఈ విషయాల యొక్క నిశ్చయ బుద్ధి కొద్ది మందికే ఉంటుంది, మీలో కూడా. నిజమే, బాబా చెప్పినట్లు ఇలా ఉండేవాళ్ళము సత్యుగంలో అని కొద్ది మందికి నిశ్చయం ఏర్పడుతుంది. అవునా కదా? నిజంగా అందరిలోని నిశ్చయం ఏర్పడిపోయింది అంటే ఆంతరిక ఖుషి ఎంత ఉండాలి వాళ్ళకి. నిశ్చయం ఏర్పడింది అంటే ఆ ఖుషిని బట్టి తెలుస్తుంది ఎవరికి ఆ నిశ్చయం ఏర్పడింది, ఎవరికి లేదని. ఓహో, 84 జన్మలు పూర్తి చేసామే మేము అని ఆంతరిక ఖుషి ఉంటుంది కదా. తక్కువ చదువుకునే వాళ్ళు తక్కువ జన్మలే తీసుకుంటారు. సూర్యవంశీగా ఎవరు వస్తారో తప్పకుండా బాగా చదువుకొని ఉన్న వాళ్ళే వస్తారు అంటున్నారు బాబా. కాబట్టి ఈ చదువు ఎంత మంచి చదువు బాబా మనకు చదివిస్తున్నారు. రచయిత బాबा ही आकर रचना के आदि मध्य अंत की नॉलेज देते, तुम त्रिकालदर्शी बनते हो. రచయిత బాబా వచ్చి రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఇస్తున్నారు. దీంతో మీరు త్రికాలదర్శిగా తయారైపోతున్నారు. कोई से पूछो तुम त्रिकालदर्शी हो, तीनों ही कालों का तुमको జ్ఞాన్ హీ తో కహెంగే ఏ సబ్ కల్పన హే. బయట వాళ్ళు ఎవరినైనా అడగండి, 3 కాలాలు యొక్క జ్ఞానం మీకుందా? ఆది మధ్య అంతే జ్ఞానము. త్రికాలదర్శి అయ్యారా అని అడగండి. అంటే ఏమంటారు? ఇవన్నీ కల్పన, ఈ మాటలు మాకొద్దు అంటారు. కిసి ఏక్నే కహా తో ఆర్ భీ कहते रहेंगे. ఎవరో ఒకరు చెప్పారనుకోండి ఇదంతా కల్పన అని, వాళ్ళని ఫాలో చేసి వేరే వాళ్ళు కూడా అలాగే మాట్లాడడం మొదలు పెడతారు. అలాంటి సృష్టి ఇది. अब तुम्हारी बुद्धि में सारा ज्ञान है और परमात्मा बाप है ये भी तुम जानते हो. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది, పరమాత్మ తండ్రి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. गीता में लिखा है परमात्मा का रूप तो हजारों सूर्यों से भी तेजों में है, परंतु ऐसा है ही नहीं. बाबा तो बिल्कुल शीतल है, बच्चों को भी आकर शीतल बनाते हैं. గీతలో రాశారు పరమాత్మ రూపం 1000 సూర్యుల కంటే తేజమయ రూపము అని. అర్జునుడు దాన్ని చూడలేకపోయారు అని. కానీ అలాంటి రూపం కాదు బాబాది. బాబా పూర్తి శీతలమైన రూపము. అందుకే కదా పిల్లల్ని కూడా శీతలంగా తయారు చేసేస్తున్నారు బాబా వచ్చి. जैसे बाबा ज्योतिर्बिंदु वैसे आत्मा भी ज्योतिर्बिंदु है. जैसे फायर फ्लाई होता है वो तो देखने में आता है, बाबा तो दिव्य दृष्टि बिना देखने में नहीं आता है. तुम जानते परमात्मा ज्ञान का सागर है, तुम बच्चे भी मास्टर ज्ञान सागर बन रहे हो. బాబా చెప్తున్నారు బాబా జ్యోతిర్బిందు కదా, ఆత్మ కూడా జ్యోతిర్బిందు అయింది. ఇలాగైతే మినుగుడు పురుగులు చూడండి, ఎగురుతూ ఉంటాయి, కనిపిస్తాయి. అవి ఒక లైట్ కనిపిస్తుంది కదా, అవి ఎగురుతూ ఉంటాయి, అవి కనిపిస్తాయి. కానీ ఆత్మ కూడా ఒక మినుగుడు పురుగులాగే ఒక లైట్ ఎగురుతుంది అనుకోవచ్చు, కానీ దివ్య దృష్టి లేకుండా చూడలేము ఆత్మను కానీ పరమాత్మను కానీ. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా పరమాత్మ జ్ఞానసాగరుడు. పిల్లలు మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారవుతున్నారు. ఆత్మ కితనీ छोटी है, उनमें सारी नॉलेज भरी हुई है. आत्मा ही सुनती है, आत्मा ही धारण करती है, आत्मा ही शरीर द्वारा समझाती. ये बातें कोई को भी समझाने आएंगी नहीं. तुम भी बाप द्वारा समझ और समझा सकते हो. బాబా చెప్తున్నారు ఆత్మ ఇంత చిన్న బిందువు, ఆత్మలని మొత్తం జ్ఞానం నిండి ఉంటుంది. ఆత్మే వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది, ఆత్మే శరీరం ద్వారా ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది కూడా కదా. ఈ విషయాలు ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది వేరే బయట వాళ్ళకి ఇది సాధ్యం కాని పని అంటున్నారు బాబా. మీరు కూడా చెప్పగలుగుతున్నారు అంటే బాబా ద్వారా అర్థం చేసుకొని తెలుసుకొని ఇతరులకి చెప్పగలుగుతున్నారు. परमपिता परमात्मा ये पतित पावनुडो ज्ञान सागरुडो. कृष्ण को पतित पावन व ज्ञान का सागर नहीं कह सकते.
सकते हैं కృష్ణుణ్ణి పతిత పావను జ్ఞాన సాగరుడని చెప్పటానికి వీలు లేదు కదా बुलाते भी है एक को कि हे पतित पावन आओ ना कृष्ण व राम को कहते सीता का राम कोई पतित पावन तक क्या तुम सब भक्तियां हो भगवान ये के तुम सब ब्राइड्स हो मैं तुम्हारा ब्राइड ग्रूम हूँ मैं आता हूँ तुम्हारा श्रृंगार करने सभी आत्माओं को मैं आकर भक्ति का फल भी देता हूँ బాబా చెప్తున్నారు పిలుస్తూ ఉంటారు కూడా ఓ పతిత పావన రండి అని ఎవరిని పరమాత్మని పిలుస్తారు కృష్ణుణ్ణి రాముణ్ణి కాదు సీతారాముడేమైనా పతిత పావన ఏంటి పతిత పావన సీతారామ అన్నారు కానీ సీతకు రాముడైన ఆ రాముడు పతిత పావన ఏంటి కాదు ఆత్మసీత మీరు ఆత్మసీతలందరికీ రాముడు పరమాత్మ భగవంతుడు ఒకరు సీతలు మనందరం అతడు రాముడు మనందరం భక్తులు అతడు భగవంతుడు ఒక్కడే మరి ఆత్మలందరూ పెండ్లి కుమార్తెలు శివబాబా చెప్తున్నా నేను ఒక్కడిని మీ యొక్క పెండ్లి కుమారుణ్ణు ప్రియుడను అని చెప్తున్నారు బాబా నేను మీ ఆత్మని శృంగారం చేయటం కోసం అలంకరించటం కోసం వస్తున్నాను ఆత్మలకు నేను వచ్చి భక్తి యొక్క ఫలం కూడా ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా ఏ పడాయి कितनी बड़ी है नरसिंह नारायण बनाती कितना नशा होना चाहिए ఈ చదువు ఎంత గొప్ప చదువు బాబా మనకు చదివిస్తున్నారు నుండి నారాయణగా తయారు చేసే చదువు అంటే ఎంత నశ ఉండాలి పిల్లలకు బాప్ ఆయే ये अविनाशी ज्ञान रत्नों का दान देने ये है अच्छे ते अच्छा दान బాబా వచ్చిందే అవినాశి జ్ఞాన రత్నాల దానం ఇవ్వడానికి వచ్చారు అతి మంచి దానం బాబా మనకి ఇస్తున్నారు शिव के आगे जाकर कहते हैं जोली भर दो तुम ఇలాంటి మంచి జ్ఞానం బాబా ఇలాంటి రత్నాలు మనకు దానం ఇస్తున్నారు కాబట్టి భక్తిలో శివుడు ఎదురుగా వెళ్ళి మా జోలి నింపేయండి ప్రభు అని అడుగుతూ ఉంటారు దేంతో జోలి నింపుతారు तुम्हारी बुद्धि में अभी सारा ज्ञान है कि हम ही अब संगम पर हैं हमको शिव बाबा विष्णुपुरी का मालिक बनाते हैं अब हम ब्राह्मण हैं फिर हम देवता बनेंगे फिर क्षत्रिय वैश्य शूद्र बनेंगे ये है हम सो हम का राज బాబా చెప్తున్నారు మీ బుద్ధిలో ఈ రత్నాలు నిండుతూ ఉన్నాయి జోలి నింపుతూ ఉన్నారు బాబా ఇప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది కదా మేమే సంగమ యుగంలో ఉన్నాం ఇప్పుడు శివ్ బాబా విష్ణుపురికి మాలికులుగా తయారు చేస్తున్నారు మమ్మల్ని ఇప్పుడు బ్రాహ్మణులు మేము తర్వాత దేవతలుగా అవుతాం అక్కడి నుండి క్షత్రియ వైశ్య శూద్రులు అవుతూ వస్తాం ఇదే హం సోహం మంత్రం ఏదైతే జపిస్తారో ఆ మంత్రం యొక్క అర్థం ఏది అని చెప్తున్నారు బాబా మనుష్యకైతే ఆత్మ సో పరమాత్మ बाप समझाते हम सो पूजी हम सो पुजारी कैसे बनते सतो प्रधान सतो रजतम में कैसे आते इस राज को तुम ही जानते ये धारणा करने की बातें हैं బాబా చెప్తున్నారు మనుషులు ఏమంటారంటే హంసో సోహం అనే దాని యొక్క అర్థము ఆత్మసో పరమాత్మ అని చెప్పేస్తారు కానీ బాబా చెప్తున్నారు మనమే పూజ్యులు మళ్ళీ మనమే పూజారిగా ఎలా తయారవుతున్నాము సతోప్రధానం సతరజతమలో ఎలా వస్తున్నాము ఈ రహస్యాలు కూడా మీరే తెలుసుకున్నారు धारण చేసుకోవాల్సిన విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా इस पढ़ाई से कितनी बेहद की राजधानी स्थापन हो रही है तुम पढ़ रहे भविष्य 21 जन्मों के लिए नंबरवार पुरुषार्थ अनुसार कोई राजा कोई रानी कोई प्रजा जाकर बनेंगे वहाँ सबको सुखी सुख है यहाँ तो कर्मों अनुसार दुख मिलता है ये है ही दुख धाम वो है सुख धाम బాబా చెప్తున్నారు ఈ చదువు ద్వారా ఎంత గొప్ప అనంతమైన రాజధాని స్థాపన అయిపోతుంది అందుకే ఆ రాజధానిలో భవిష్యత్ 21 జన్మల పదవి పొందుతున్నారు మీరు ఈ చదువు ద్వారా నంబర్వార్ పురుషార్థానుసారం కొంతమంది రాజా అవుతారు కొంతమంది రాణి కొంతమంది ప్రజ అయితే ఏ పదవిలో వెళ్ళిన వారైనా అందరికీ సుఖమే సుఖం ఉంటుంది అక్కడ ఇక్కడైతే కర్మాల అనుసారం దుఃఖం లభిస్తుంది ఇక్కడ ఉన్నదే దుఃఖధామం సత్యగం సుఖధామం अब बाबा कहते बच्चे ऐसा कोई बुरा काम मत करो जिसकी सजा खानी पड़े अगर फिर भी ऐसे कर्म करते तो पद भी ऐसा मिलेगा अगर अच्छी तरह पढ़ेंगे तो कल्प कल्पांतर की प्रारब्ध बन जाएगी
బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇలాంటి చెడు పనులు చేయకండి, శిక్ష అనుభవించే పని వచ్చేలాంటి పనులు చేయకండి అని బాబా ఇంత చెప్తున్నా అలాంటి కర్మలు చేశారంటే వారి పదవి తగ్గిపోతుంది కదా అంటున్నారు బాబా. ఒకవేళ బాగా చదువుకున్నారు, గమనికి పెట్టారంటే కల్పకల్పం ప్రాలబ్ధం తయారైపోతుంది. अभी ये ज्ञान है फिर प्रायलोप हो जाएगा. अभी तुम पुरुषार्थ नहीं करेंगे तो बहुत పశ్చాత్తాయింగే. ఇప్పుడు మీలో ఈ జ్ఞానం ఉంది, తర్వాత ప్రాయలోపం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు పురుషార్థం చేయకపోతే చాలా పశ్చాత్తాపడతారు. बाप कहते दैवी गुण धारण करो, नहीं तो कर्म विकर्म हो जाएंगे. यह सब मनुष्यों के कर्म विकर्म बनते हैं. बाबा చెప్తున్నారు దైవీ గుణాలు ధారణ చేసుకోండి, లేకపోతే ఏమవుతుంది, కర్మ వికర్మ అయిపోతుంది. దైవీ గుణాలు ధారణ చేస్తే ఏమవుతుంది, సుకర్మ తయారవుతుంది. ఇక్కడ మానవులందరూ వికర్మలే చేసుకుంటున్నారు. ఏ తుమ్హారీ సివే కోయి జాన్తేనే. ఇటువంటి విషయాలు పిల్లలు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. గీతా కా భగవాన్ కబ్ ఆయా ఏ కోయి బతానా సకే. గీతా భగవంతుడు ఎప్పుడు వచ్చి గీతా జ్ఞానం చెప్పారు, ఇది కూడా ఎవరు చెప్పలేరు అని చెప్తున్నారు బాబా. ఏం చెప్తారు అక్కడ భక్తిలో? कहते द्वापर में आया वेद शास्त्र, बने ही द्वापर में, और द्वापर में असली संप्रदाय हो गए. बच्चा कहते बाबा हमको इस पाप की दुनिया से ले चलो गया, मौत मांगते इसलिए उनको कालों का काल कहा जाता है. బాబా చెప్తున్న ద్వాపరయుగంలో వచ్చారు గీతా భగవంతులని అలా అనుకుంటున్నారు వాళ్ళు. వాస్తవానికి వేద శాస్త్రాలు తయారైంది ద్వాపరయుగంలో అని చెప్తున్నారు బాబా. గీత వినిపించడానికి బాబా ఎప్పుడు వస్తారు? సంగమ యుగంలో వస్తారు. ద్వాపరయుగంలోనే వేదశాస్త్రాలు ప్రారంభమయ్యాయి, ద్వాపరయుగంలోనే అసురీ సాంప్రదాయం కూడా మొదలైంది అని చెప్తున్నారు బాబా. పిల్లలు తెలుసుకున్నారు, పిల్లలు అంటూ ఉన్నారు బాబా ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి. భక్తిలో అడుగుతున్నారు కదా, ఈ పాపాల ప్రపంచం నుండి మమ్మల్ని విడిపించి తీసుకెళ్ళిపోండి అని. పాప ప్రపంచం నుండి మమ్మల్ని విడిపించి తీసుకెళ్ళిపోండి అంటున్నారంటే అర్థం ఏంటి? మృత్యువు ఇమ్మని అడుగుతున్నారు కదా, మృత్యు ఇమ్మని అడుగుతున్నారు అందరూ. అందుకే బాబా మృత్యు ఇవ్వడానికి వచ్చారు. కాలునికే కాలుడని మహిమ చేశారు, మహాకాలుడు అని. उन लोगों ने सिर्फ नाम रख दिया अकाल तख्त, परंतु अर्थ कुछ नहीं समझते. जो बहुत ऊंच बनते वही आकर नीचे भी गिरते. तुम बच्चों को अब ये ज्ञान सारा समझ में आया है, ये बहुत वंडरफुल ज्ञान है. रचना के आदि में अत्यंत का ज्ञान कोई दे ना सके, नहीं तो निराकार को नॉलेजफुल कहने से फायदा ही क्या. బాబా చెప్తున్నారు వాళ్ళు కేవలం అకాల్ తఖ్త్ అని పేరు పెట్టారు సిక్కలు, కానీ అర్థం తెలియదు వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. ఎవరైతే చాలా ఉన్నతంగా తయారవుతున్నారో డ్రామాలో వాళ్ళే మళ్ళీ కిందకి దిగిపోతున్నారు కూడా. ఈ జ్ఞానం మొత్తం మీకు అర్థమైంది, చాలా వండర్ఫుల్ జ్ఞానం ఇది, అద్భుతమైన జ్ఞానం. రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఎవ్వరు ఎక్కడ ఇవ్వలేరు ఈ జ్ఞానం. नहीं तो निराकार को नॉलेजफुल कहने से फायदा ही क्या. అందరికీ తెలిసిన జ్ఞానం అందరి దగ్గర ఉన్న జ్ఞానమే అతడు వస్తే నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేసే లాభం ఏంటి? అతని మహిమ నాలెడ్జ్ఫుల్ అన్నామంటే ఎవరి దగ్గర లేని జ్ఞానం ఆయన దగ్గర ఉంటుంది. జ్ఞాన సాగరుడు. जब तक वो आकर ज्ञान ना देवे सब आत्मा निराकारी दुनिया से यहाँ आकर पाठ बजाते हैं. ఎంతవరకు ఇక్కడికి వచ్చి జ్ఞానం ఇవ్వరో సాకార రూపంలో భగవంతుడు, అంతవరకు జ్ఞానసాగరుడు అనే మహిమ అతనికి ఎలాగా వస్తుంది అంటున్నారు బాబా. ఆత్మలందరినీ నిరాకారి ప్రపంచం నుండి ఇక్కడ వచ్చి పాత్ర అభినయిస్తున్నారు కదా. అబ్ భగవాన్ को बुलाते उनको अपना शरीर तो है नहीं, बाकी सब आत्माओं को अपना अपना शरीर है. तो भगवान एक ही निराकार हुआ ना. बाप कहते मेरा नाम है शिव, मैं इनके शरीर में इनके ब्रुकटी में आकर बैठता हूँ. जैसे आत्मा आर्गन्स द्वारा बात करती हैं वैसे बाबा भी इन ब्रह्मा के आर्गन्स द्वारा समझाते हैं. బాబా చెప్తున్నారు భగవంతుని పిలుస్తున్నారు, కానీ అతనికి శరీరం లేదు మనలాగా రావడానికి. మిగిలిన ఆత్మలందరికీ ఎవరి శరీరాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ భగవంతుడిని అయితే నిరాకారుడు అని అంటారు కదా. బాబా చెప్తున్నారు నా పేరు శివుడు అని కూడా పెట్టుకున్నారు మీరు.
నేను వచ్చినప్పుడు ఈ బ్రహ్మ శరీరంలో బ్రకటి మధ్య వచ్చి కూర్చుంటున్నాను అని చెప్తున్నారు బాబా. ఎలా అయితే మీ ఆత్మ కూడా చూడండి ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడలేదు కదా. అలాగే శివ్ బాబా కూడా ఈ బ్రహ్మ బాబా ఇంద్రియాల ద్వారా మనకు జ్ఞానం వినిపిస్తున్నారు. गाया भी हुआ है प्रकृति के बीच चमकता है अजब सितारा, अब इन गुह्य राजों को तुम ही जानते हो. గాయనం కూడా చేశారు. బ్రకటి మధ్య అద్భుత నక్షత్రంలా మెరుస్తుంది ఆత్మ అని శాస్త్రాల్లో ఉంది ఇలా. కాబట్టి మరి బాబా కూడా మన ఆత్మని అద్భుత నక్షత్రం అన్నారంటే బాబా ఇంకెంత అద్భుత నక్షత్రం బ్రకటి మధ్య మెరుస్తూ కూర్చుంటారు బ్రహ్మ బాబా శరీరంలో వచ్చి. ఈ గుహ్య రహస్యాలన్నీ మీరే తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपनी ऊंची प्रारब्ध बनाने के लिए पढ़ाई अच्छी तरह पढ़नी है. తమ ఉన్నతమైన ప్రారబ్ధం తయారు చేసుకోవడం కోసం చదువు బాగా చదువుకోవాలి. कोई भी बुरा काम नहीं करना. ఎలాంటి చెడు పని చేయకూడదు. सेकंड पॉइंट, अपना खान पान बहुत शुद्ध रखना है. తమ ఆహార పానీయాలను అన్న పానీయాలను చాలా శుద్ధముగా ఉంచుకోవాలి. देवताओं को जो चीज स्वीकार कराते हैं वही खानी है. దేవతలకు ఏ పదార్థాలు అర్పిస్తూ ఉంటామో అవే మనం కూడా తినాలి. బాబా చెప్తారు కదా దేవతలకి మాంసాహారం పెడతారా, పెట్టారు కదా. క్షుద్ర దేవతల విషయం వదిలేయండి, కానీ ఎవరైతే సత్వప్రధాన రీతిలో పూజలు పొందే మంచి పేరులో ఉన్న దేవతలు ఉన్నారో వారందరూ ఎదురుగా ఎప్పుడు కూడా మాంసాహారం పెట్టకూడదు అంటారు. లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణులు, సీతారాములు వీళ్ళకి మాంసాహారాలు పెడతారేంటి? పెట్టరు కదా. అలాగే ఉల్లి వెల్లుల్లి పెడతారా? పెట్టరు కదా. సారా సిగరెట్ పెడతారా? పెట్టరు కదా. అటువంటి మనము తీసుకోకూడదు. పురుషోత్తం बनने का పురుషార్థ్ करना है. పురుషోత్తములుగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. वरदान, त्याग तपस्या द्वारा सेवा में सफलता प्राप्त करने वाले सर्व के कल्याणकारी भव. त्यागము తపస్సు ద్వారా సేవలో సఫలత పొందేటటువంటి సర్వుల కళ్యాణకారిగా కండి. जैसे स्थूल अग्नि दूर से ही अपना अनुभव कराती है, ऐसे आपकी तपस्या और त्याग की झलक दूर से ही सर्व को आकर्षित करे. ఏ విధంగా స్థూలమైన అగ్ని దూరం నుండే తన సెగను అనుభవం చేయిస్తూ ఉంటుందో అలా మీ యొక్క తపస్సు మరియు త్యాగం యొక్క మెరుపు ప్రకాశం, త్యాగం మరియు తపస్సు యొక్క ఈ ప్రకాశం లేదా మెరుపు దూరం నుండే సర్వులను ఆకర్షించాలి.
सेवादारी के साथ साथ त्यागी तपस्वी मूर्त बनो, तब सेवा का प्रत्यक्ष फल दिखाई देगा. సేవాదారి అవడంతో పాటు త్యాగి తపస్వి మూర్తులుగా కూడా తయారవ్వండి. అప్పుడే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం మీకు కనిపిస్తుంది. సేవాదారితో పాటు త్యాగి తపస్వి కావాలి. త్యాగి అర్థాత్ कोई भी पुराने संकल्प व संस्कार दिखाई ना दे. త్యాగి అంటే ఏ పాత సంకల్పాలు మరియు పాత సంస్కారాలు కనిపించకూడదు మీలో. तपस्वी अर्थात बुद्धि की स्मृति व दृष्टि से सिवाय आत्मिक स्वरूप के और कुछ भी दिखाई ना दे. పాత సంస్కారాలతో సైతం త్యాగం చేయాలి త్యాగి అంటే. తపస్వి అంటే బుద్ధి యొక్క స్మృతి లేదా బుద్ధి యొక్క దృష్టిలో, బుద్ధి అనే కళ్ళకు ఒక్క ఆత్మిక స్వరూపం తప్ప ఇంకేది కనిపించకూడదు ఎవరిని చూసినా. जो भी संकल्प उठे उसमें हर आत्मा का कल्याण समाया हुआ हो, तब कहेंगे सर्व के कल्याणकारी. ఏ సంకల్పం మనలో వచ్చినా దానిలో ప్రతి ఆత్మ యొక్క కళ్యాణము జరగాలి అనే భావన ఇమిడి ఉండాలి మన సంకల్పాలలో. అప్పుడే సర్వుల పట్ల కళ్యాణకారీలని అంటారు. స్లోగన్ देह बांध से पार जाने के लिए चित्र को ना देख चेतन और चरित्र को देखो. దేహ భ్రాంతి నుండి అతీతంగా వెళ్ళడం కోసం చిత్రాన్ని చూడకుండా చైతన్యం మరియు చరిత్రను చూడండి. దేహభ్రాంతి నుండి అతీతంగా వెళ్ళడం కోసం చిత్రాన్ని చూడకుండా, అంటే చిత్రం అంటే దేహం, చిత్రాన్ని దేహాన్ని చూడకుండా చైతన్యం అంటే ఆత్మ, చైతన్యాన్ని మరియు చరిత్ర అంటే వారి గుణాలు, ఆత్మను చైతన్యాన్ని మరియు చరిత్రను అంటే వారి గుణాలని చూడండి. దేహభ్రాంతి నుండి అతీతంగా వెళ్ళడానికి చిత్రాన్ని అంటే శరీరాన్ని చూడకుండా చైతన్యం అంటే ఆత్మను మరియు చరిత్ర అంటే గుణాలను చూడండి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈరోజు సారమే బాబా ఏం చెప్తున్నారు, ముఖ్యంగా మురళిలో సంగమ యుగము ఒక్కటే పురుషోత్తమ సంగమ యుగమైంది. ఇక్కడ చదువుకుని ఈ చదువుతోని 21 జన్మల కోసం ఉత్తమోత్తమైన పురుషులు కాగలరు. ఎందుకంటే ఈ చదువుతో, దీన్ని రాజయోగం యొక్క చదువు అంటారు కదా, దీంతో రాజధానియే స్థాపన అవుతుంది భవిష్యత్ కోసం. అందుకే ఈ చదువుతో పదవులు భర్తీ అవుతాయి అన్నమాట. 21 జన్మల కోసం ఫిక్స్ అయిపోతాయి పదవులు. అందుకని ఇలాంటి చదువు ఇక్కడ ఒక్క దగ్గరే చదివిస్తూ ఉన్నారు బాబా. ఇంకే స్కూల్ కాలేజీలో వెళ్ళినా ఈ లోకంలో ఈ జన్మలో పొజిషన్కి వెళ్ళే చదువులే ఉంటాయి అవి. ఇక్కడ చదువుకునేది ఆత్మిక జ్ఞానం ఇది అని చెప్తున్నారు బాబా. పిల్లలకి ఇది నిశ్చయం ఉండాలి బుద్ధిలో. విశ్వానికి మాలికలుగా ఉండేవాళ్ళం మేమే, చాలా ధనవంతులుగా ఉండేవాళ్ళం, 84 జన్మలు తీసుకుని ఇప్పుడు ఇలా అయిపోయాము. మళ్ళీ బాబా వచ్చారు విశ్వరాజ్యాధికారం మాకు ఇవ్వడానికి, బాబా ద్వారా త్రికాలదర్శిగా కూడా అయిపోయాం కదా మేము అని ఇదంతా లోపల నిశ్చయం ఉంటే ఆంతరిక ఖుషి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పురుషోత్తములయ్యే మార్గం చూపిస్తున్నారు బాబా వచ్చి. ఇప్పుడు నయనహీనులైన మాకు మార్గం చూపించు ప్రభు అని పిలిచారు. నావికుడై జీవన నావను తీరానికి చేర్చి అని పిలిచారు. తోట యజమాని అయి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయని పిలిచారు. బాబా వచ్చారు ఇప్పుడు శ్రీమతం ఇస్తూ ఉన్నారు మనకు. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. అందుకే దైవీ గుణాలు ధారణ చేసుకోండి. దైవీ గుణాల ఆధారంతో ఏ కర్మ చేసినా అది సుకర్మ అవుతుంది. వికర్మ జరగకుండా గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. చదువు బాగా చదువుకోవాలి. దీన్ని బట్టే పదవి అనేది మీరు సూర్యవంశంలో రావాలా చంద్రవంశంలో రావాలా అనేది నిర్ణయం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అందుకు బాగా చదువుకోవాలి. చదువు కోటిలో కొద్దిమంది వస్తారు, ఎందుకంటే ఇక్కడ వికారాల్లో వెళ్ళకూడదు, అన్నశుద్ధి ఉంచుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా.
బయట సత్సంగాల్లో అవేమీ ఉండవు అని చెప్తున్నారు బాబా. వేరే ధర్మాల్లో అవేమీ ఉండవు. అందుకే అక్కడ వృద్ధి కూడా బాగా జరుగుతుంది. మీరైతే నిదానంగా వృద్ధి జరుగుతుంది. అయితే వృద్ధి జరిగాక మాత్రం చాలామంది వస్తారు, ఇక్కడ ప్రాప్తి ఉంది మేము పొందాలి అని. ఇంకా బాబా ముఖ్యంగా ఈరోజు ఏం చెప్తున్నారు, దేవతలు ఎలాంటి వస్తువులు తింటారో, వారికి ఎలాంటి వస్తువులు భోగులో పెట్టచ్చు అని పెడతారో, ఇవి పెట్టకూడదు అని అవాయిడ్ చేస్తారు దేవతలకి, అవి మీరు కూడా తినకూడదు అని చెప్తున్నారు బాబా. ఇంకా సేవ ఒక్కటే కాదు, సేవతో పాటు త్యాగము తపస్సు కూడా ఉండాలి. త్యాగం అంటే మన పాత సంస్కారాలు వస్తూ ఉంటాయి, 9 మంది 10 మంది మధ్య. సేవ అనేది ఇప్పుడు కూడా 10 మందితో 4 5గురితో కొంతమందితో కలిసి చేసేదే సేవ. అందులో రకరకాలు ఉంటారనమాట. ఆ రకరకాల వాళ్ళ మధ్యలో మన పాత సంస్కారంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇరిటేషను, కోపము, విసుగు, చిరాకు, పరచింతన, పరదర్శన, నింద వేయడం, నిందలు వినడము, నింద వేయడము, రకరకాల ఈ సంస్కారాలు, కోపం, ఆవేశం, చాడీలు, రకరకాల పాత సంస్కారాలు ఉన్నాయి కదా. ఇవి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయన్నమాట సంఘటనలో వచ్చినప్పుడు. సేవలోని త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు త్యాగం చేయాలి వాటిని కూడా అని చెప్తున్నారు బాబా. త్యాగి కావాలి మీరు. త్యాగి అంటే పాత సంకల్పాలు, సంస్కారాలు కనిపించకూడదు మనకు. తపస్వి అంటే బుద్ధి యొక్క స్మృతి దృష్టితో ఆత్మిక స్వరూపం తప్ప ఇంకేది కూడా కనిపించకూడదు. ఏ సంకల్పం వచ్చినా మనలో ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన అనేది ఇమిడి ఉండాలి ప్రతి సంకల్పంలో. అప్పుడే సర్వుల కళ్యాణకారీలని చెప్తారు. దేహభ్రాంతి నుండి అతీతం కావాలంటే చిత్రాన్ని చూడకుండా చైతన్యం మరియు చరిత్రను చూడడం అలవాటు చేసుకోండి చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు సంగీత బేన్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం కార్యక్రమం ఉంది కదా, అందరికీ గుర్తుంది కదా, నిన్న విన్నారు. అడ్రస్ గ్రూప్లో పెట్టారు, అలా తెలుసుకొని మీకు మీరు వచ్చేవాళ్ళు రావచ్చు. ఎవరైతే తెలీదు అడ్రస్ అనేవాళ్ళు ఉన్నారో సెంటర్కి ఉదయం 9:30 నుండి 10 గంటల లోపల మీరు చేరుకుంటే 10 కల్లా ఉన్న మిమ్మల్ని ఇక్కడి నుండి ఆటోలో ఎక్కించి అక్కేలు పంపిస్తారు. అడ్రస్ కరెక్ట్గా వాళ్ళకి చెప్పి గైడెన్స్ ఇచ్చి పంపిస్తారు. ఓం శాంతి. राजयोग का राज जो जाने, राजयोग का राज जो जाने, राजाई पद पाए, राजाओं का बन जाए राजा, शिव से प्रीत लगाए। राजयोग का राज जो जाने, राजाई पद पाए, राजाओं का बन जाए राजा, शिव से प्रीत लगाए। राजयोग का राज जो जाने। आत्मा का हो शिव से योग, मिटते कई जन्मों के रोग। आत्मा का हो शिव से योग, मिटते कई जन्मों के रोग। दुख और पाप भस्म हो जाए, योग की ज्वाला जलाए, शिव से प्रीत लगाए। राजयोग का राज जो जाने, राजाई पद पाए, राजाओं का बन जाए राजा, शिव से प्रीत लगाए। राजयोग का राज जो